ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంది. లగ్న స్థానంలో కేతు భగవాన్ ఉండడం వల్ల ఆలోచనలు చాలా లోతుగా మారతాయి. కొన్ని విషయాలలో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవాలనే భావన చాలా స్పష్టంగా ఉంటుంది. మరి 7వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు, రవి కలిసి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మాటల విషయంలో కొద్దిగా జాగ్రత్త పాటించవలసినటువంటి సమయం. పార్ట్నర్షిప్, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కానీ కొత్త ఒప్పందాలు, మీటింగ్స్ ద్వారా పరిష్కరించుకుంటే కనుక విజయవంతమవుతాయి. మరి 8వ స్థానంలో ఇక్కడ శని, శుక్రుడు ఉండడం వల్ల అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసినటువంటి సమయము. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే 11వ స్థానంలో మాత్రము గురు భగవాను సంచారం వల్ల మీకు ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ డబ్బులు చేతికి అందే అవకాశం చాలా స్పష్టంగానే. ఒక ముఖ్యమైన పని మీరు పూర్తి చేస్తారు. ఈ వారం చివరిలో మీరు చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదివారం తర్వాత అదృష్టం మీ వైపు తిరగబోతోంది. శివారాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి ఈ వారం జాగ్రత్తగా ముందుకెళ్తే విజయం అనేది మీరే. చివరిలో కామెంట్లో మీరు ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. మరి ఇంతకాలం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ఒక షేర్.